హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల్ దేవ్ 07. ఇంకా లేట్ చేయకుండా అరుణాచలంలో మా దర్శనం గురించి మాట్లాడేస్తాను. మేమైతే పొద్దున్నే 6 గంటల వరకు ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అయితే బయలుదేరిపోయాం. దర్శనానికి పోయే ముందు ఒక కొబ్బరికాయ తీసుకొని అక్కడ గుడి ముందట కొబ్బరికాయ కొట్టేసి మేమైతే దర్శనానికి బయలుదేరినాం అన్నమాట. దర్శనానికి ఇక్కడి నుండి వెళ్ళడం కాదు, మీరు చూసుకున్నట్టయితే ఇక్కడి నుండి లెఫ్ట్ తీసుకుంటే పక్కకి గల్లు ఉంటది. అక్కడ రాజగోపురం దగ్గర నుండి మీరు దర్శనానికి అయితే వెళ్ళాలి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కోనేరు అండ్ అక్కడ గోపురం అయితే కనిపిస్తుంది. ఇక్కడ దర్శనానికి 2 మార్గాలు అయితే ఉన్నాయి. మీరు తొందరగా దర్శనం చేసుకోవాలనుకుంటే 50 రూపీస్ టికెట్ కూడా ఉంటది. అండ్ మేమైతే నార్మల్ దర్శనం టికెట్ నుంచే వెళ్ళినాం, ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినాం కాబట్టి ఎవరు లేకుండా. దర్శనానికి మాకైతే దగ్గర ఒక 2 hours అయితే పట్టింది. మేమైతే దర్శనం చేసుకొని బయటకి అయితే వచ్చేసినాము. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇదే ఈ గోపురం నుండి మీరు బయటకు రావాల్సి ఉంటుంది. ఇది సౌత్ గోపురం అనమాట. అలా మేము మా దర్శనం తర్వాత బయటకు వచ్చేసి టిఫిన్ చేసేసి మా రూమ్ కి అయితే బయలుదేరిపోయినాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు. అండ్ వెళ్లేదారిలో మీరు బయట ఫొటోస్ గానీ ఇంకేమన్నా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ రూమ్ కి వెళ్ళిపోయాను, మళ్ళీ వెనక్కి వచ్చి నాకు కావాల్సిన సామాన్లు అయితే తీసుకున్నాను, ఎందుకంటే ఈ ఎండకి నేను డిహైడ్రేట్ అయితే అయిపోయినా. సో ఇదండి మా అరుణాచలం ప్రయాణం. మేము రూమ్ కి వచ్చాక ఒక 1 hour రెస్ట్ తీసుకొని రూమ్ అయితే వెకేట్ చేసేసినాము. ఇక్కడ నుండి మేము మళ్ళీ చెన్నైకి బయలుదేరినాం. మళ్ళీ ఇంకొక బ్లాగ్ తో మేము ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.